ఈరోజు అన్నీ కూడా వారి ఆధ్వర్యంలో మీరు చూస్తే అధ్యక్ష ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ప్రభుత్వం తిరిగి ఆ డబ్బులు ఇచ్చి సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మొత్తం టైటన్ చేశారు. పంచాయతీలకు కూడా పరిపుష్టి కల్పించే బాధ్యత తీసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని పనులు చేస్తారు. కానీ ఒక్క రోడ్లే వారి డిపార్ట్మెంట్ నాకు ఇప్పుడు కూడా కన్సర్న్. అది కూడా ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అంటానే చేయి చూపిస్తున్నారు. పర్వాలేదు, సంకల్పం ఉంటే మార్గాలు ఉంటాయి. వీ టుగెదర్ ఇక్కడ అన్నీ చేస్తాం. ఇది కూడా ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేసి ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ, అన్నింటికంటే ముఖ్యంగా దిశ, మీరు ఎమ్మెల్యేలు అందరూ గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ కామన్ మ్యాన్కు ఉపయోగపడాలి. టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితంలో వెసులుబాటు రావాలి. ఏ పని కావాలన్నా భవిష్యత్తు ఎవ్వరు ఇగ్నోర్ చేయడానికి ఒకప్పుడు నన్ను అందరూ నవ్వారు. నేను ఐటీ మాట్లాడాను 95లో. అర్థం కాకుండా అసెంబ్లీలో అయితే నా మీద జోకులు వేసేవాడు. నేను ఆ రోజు ఐటీ అంటే నన్ను 420 అనేవాడు. 420 అనేవాళ్ళు ఎక్కడున్నారో అర్థం కాలేదు. ఐటీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. 95లో ఐటీ, 2025లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అధ్యక్ష 5 సంవత్సరాలు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఇరిగేషన్ పైన. కడాన రాయలసీమలో కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఉత్తరాంధ్రలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇనాగరేషన్ చేశారు. అదేం పిచ్చో నాకు అర్థం కాలేదు. జాతికి అంకితం చేశారు. ఇక్కడే ఉన్నారు ప్రకాశం జిల్లా వాళ్ళు. ఇప్పుడు ఇంకా 1 year పడుతుంది, అది 2 years పడుతుంది. అలాంటిది ఏంటి అధ్యక్ష, నాకైతే అర్థం కాలేదు ఈ విన్యాసాలు. మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు కుప్పంలో నా కాన్స్టిట్యున్సీలో నీళ్లు తెచ్చేసామని ట్యాంకర్లో నీళ్లు తెచ్చి అక్కడ ఇది పెట్టి రెడీమేడ్ సినిమా సెట్టింగ్ వేశారు. మా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి. రియల్ జీవితంలో కూడా సెట్టింగ్లు వేయగలుగుతారని సినిమా వాళ్ళు అనుకుంటే వేస్తే అధ్యక్ష నెక్స్ట్ డే నీళ్ళు ఎండిపోయినాయి. ఇలాంటి విన్యాసాలు 1-2 కాదు అధ్యక్ష, చాలా చేశారు. బాధ వేస్తుంది, కానీ ఇదవుతుంది. అది ఇప్పుడు నాకు 1 year పడుతుంది ఇంకా కూడా ఆ నీళ్లు రావాలంటే. పైనుంచి నీళ్లు రావడం లేదు, ఆ కాలువల పనులు అవ్వలేదు, అంతా గందరగోళం చేశారు. కాంట్రాక్టర్ల కోసం పనులు చేశారు తప్ప ప్రజల కోసం, సాగునీటి కోసం చేయలేదు. అందుకనే దిశ ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం రైట్ మెయిన్ కెనాల్, అనకాపల్లి వరకు పూర్తి చేసి ఈ సంవత్సరమే నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాన్ని పూర్తి చేస్తాం. అక్కడి నుంచి దిశ వంశధార వరకు మొత్తం పోలవరానికి అనుసంధానం చేస్తాం. అక్కడుండే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అవన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్న ఉత్తరాంధ్రకి. అదే కాదు అధ్యక్ష, ఇక్కడి నుంచి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఆలోచిస్తున్నాం. ఈ హౌస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గోదావరిలో నీళ్లున్నాయి, రాయలసీమ నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం తగిన జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి సముద్రంలోకి పోయే నీళ్లు మన రిజర్వాయర్లో పెట్టుకోగలిగాం. ఈరోజు సోమశిల, కందలేరు, పైనుండే గండికోట ఆల్ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా 70% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే దానికి కారణం దూరదృష్టితో ఈ ప్రభుత్వం యాక్ట్ చేయడమే అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈరోజు మనం సముద్రంలో పోయే నీళ్లు రాయలసీమకు తీసుకుపోగలిగితే వండర్స్ చేయొచ్చు అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, కియా మోటార్స్ వస్తారని నేను రమ్మని వాళ్ళని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే అన్నీ బాగున్నాయి, మీ దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు అధ్యక్ష నేను ఒకటే ఆలోచించాను, ఒక సవాల్ విసిరే వాళ్ళకు 1 year 6 నెలలు 8 నెలలు టైం ఇవ్వండి, గొల్లపల్లి పూర్తి చేస్తాం, అందరినీ నీళ్ళు ఇస్తాను, అది చూసిన తర్వాత మీరు రమ్మన్నా. నేను
7 నెలల్లో 8 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి హంద్రి నేవా నీళ్లు చూపిస్తే కియా మోటార్స్ వచ్చింది దశ అనంతపురికి. మామూలుగా దశ అనంతపూర్ అంటే ఎడారిగా మారిపోయే ప్రాంతం అని అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాయదుర్గ్లో ఇక్కడే ఉన్నాడు కాలువ శ్రీనివాస గారు. ఎడారిగా మారిపోయే సిమ్టమ్స్ ఉన్నాయి. దానికి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో డబ్బులు ఇచ్చి నిధులు పెట్టి దాని నివారణ కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చాం. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లాలో ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష, ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి మన రాష్ట్రంలో వచ్చాం. 5వ జిల్లా కింద నాకేమాత్రం అనుమానం లేదు. రాబోయే రోజుల్లో ఏ 1ో 2ోగా అనంతపురం జిల్లా తయారవుతుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లు వస్తే ఏ విధంగా జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అందుకని పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానంలో భాగంగా దీన్ని ప్రపోజ్ చేస్తున్నా.